కాయ ఫ్రై ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ప్రాసెస్ మీరు ఇప్పుడు చూడండి. హాయ్ అండి, ఋతుప్రభ వీడియోలు చూడండి. ఇప్పుడు నేను చేసే కొత్త రెసిపీ ఏంటో కూడా మీకు చూపిస్తానండి. ఇది కందరకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చెప్తానండి. చూడండి, ఇలా కూడా కొన్ని కందరకాయ ఫ్రై ఉన్నాయండి. ఇవి ఎలా చేయాలో మీకు వీడియో ద్వారా మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు కూడా తెలిసిద్ది కదండి ఎలా చేశారు ఏంటని కూడా మీకు తెలిసిద్దండి. మనం తెలుసుకోవటంలో తప్పు లేదు కదండి. అందుకే నేను అందరూ చూస్తారనే చేస్తున్నాను. చూడండి, ఇదండి ఇలా ఇవి ఇలా ఉన్నాయి కదా. వీటిని శుభ్రంగా మనం వాష్ చేసుకొని పెట్టుకున్నామండి. చూడండి, నేను కూడా ఇప్పుడు మీకు వాష్ చేసి చూపిస్తానండి. ఈ వాటర్ తీసుకున్నానండి. వాటర్లో ఇలా వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత మనం ఇలా మొత్తం తీసేసుకొని ఇలా కడుక్కోవాలండి. ఇలా కడిగేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా మనం కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని కడుక్కుంటే స్మెల్ రాకోకుండా ఉంటుందండి. ఇలా కడగాలండి. నేనైతే వీటిలోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మసాలా అండి. ఇది మసాలా నూరి ఉంచుకున్నానండి. ఇది కొత్తిమీర, పుదీనా, మిర్చి, ఆనియన్స్ కూడా లైట్గా చిన్న సైజులోనే కట్ చేసుకున్నానండి. ఆనియన్స్, తర్వాత అల్లం పేస్ట్ అండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా మనం అయితే కడిగేసాం కదండి. ఎలా చేయాలో మీకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగానైతే ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలండి ఫ్రై చేసుకోవటానికి. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ అయితే వేడయింది. మంచిగా మనం ఇలా అనుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అంతా లైట్గా పసుపు వేసుకున్నామండి. పసుపు వేసాము, సాల్ట్ కూడా వేసుకున్నామండి. చూడండి, ఇలా మనం ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పి మూత పెట్టుకున్నామండి. ఇవి మంచిగా మగ్గుతాయండి. స్లిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దండి, మాడిపోతాయి మళ్ళీ హైలో పెడితే. చూడండి, ఇప్పుడు మనం మూత వేసుకొని పెట్టుకున్నాం కదా. ఇలా ఉన్నాయి కదండి. ఈ వాటర్ అంతా ఇనికిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ వాటర్ ఇనికిపోవాలండి. చూడండి, వాటర్ ఇంకిపోయి ఆయిల్ అయితే ఉందండి. ఈ ఆయిల్లో మనం తాలింపు చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసేద్దామండి. ఈ ఫ్రై చేసామండి. ఆయిల్ అయితే ఉంది కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మగ్గనివ్వాలండి. చూడండి, అయితే మగ్గేసేయండి. తర్వాత మిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలండి, అల్లం పేస్ట్ వేసుకున్నామండి. ఒకసారి ఇలా కలవ తిప్పుకోవాలండి. అల్లం పేస్ట్ మగ్గనివ్వాలండి. నీసు వాసన అన్నది రాకోకుండా ఉండిద్దండి మగ్గితే. చక్కెర వేసానండి. ఇప్పుడు ఇవి ముక్కలు వేద్దామండి. ఇప్పుడు ఫ్రై చేసుకొని పెట్టుకున్న ముక్కలు వేసేయాలండి దీంట్లోని. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదైతే ఫ్రై అయినాయండి. ముందుగానే కారం వేసుకుంటే మనకి ఫ్రై కాకోకుండా అంత మాడినట్టు అవుతుందండి. అందుకే నేను ఈ ఫ్రై అయిన తర్వాత కారం వేసానండి. ఇలా తిప్పుకున్నాము ఒకసారి. దీంట్లోనే చూపిస్తాను, ఇంకా ఏమేయాలో కూడా మీకు చూపిస్తాను. మసాలా వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. సాల్ట్ అని కొంచెం వేస్తున్నానండి. టేస్ట్ చూసుకున్నాను నేను. నాకైతే సాల్ లేదని కొంచెం వేసుకుంటున్నాను. అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లో సింపుల్ ప్రాసెస్తోనే మనం ఇంట్లో చేసుకోవచ్చండి.
చాలా బాగుంటుంది, అసలు ఎంత అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే కూడా రేట్ ఎక్కువే ఉంటుంది, కానీ కర్రీ కొంచెమే వస్తుంది మనం కొనుక్కుంటే. ఇలా ఫ్రై చేసుకొని కొనుక్కుంటే, ఇంట్లో ఫ్రై చేసుకుంటే ఎక్కువ మంచిగా తినొచ్చండి మనం. చూడండి మంచిగా ఉందండి, చాలా టేస్టీ హెమ్మీగా ఉంది. చికెన్ ఫ్రై అయితే నాకైతే ఇది చికెన్ది కొంచెం అంతా 2 ముక్కలు ఉంటే నేను ఇలా వేసేసానండి. కందరకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. నేను ఇంకో వీడియోలో కలుస్తానండి. ఇంకా ఏమన్నా ఫ్రై చేయటం అలాంటి కేక్ వీడియో లేకపోతే ఏదో ఒకటి వీడియోతోనైతే మీతో కలుస్తాను, మాట్లాడతాను. వీటిలలో ఇంకా మీకు ఏమన్నా ఇంకా తెలియదు అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను చెప్తానండి మీకు ఏం కావాలో. ఓకే అండి, బాయ్. కాయ ఫ్రై ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ప్రాసెస్ మీరు ఇప్పుడు చూడండి.